తను చేసింది ఒప్పని అవతల వారే తప్పని వాదన చేస్తాడు. అదే మూర్ఖత్వం. మూర్ఖత్వం ఎటువంటిది అంటే అది మధుర పదార్థం అనుకుని తింటున్నాడు, అందులో విషం కలిసిపోయిందా అని చెప్పారు. కలిసిపోతే కలిసిపోయిందా, మధుర పదార్థం నేను వదలలేనని తినేశాడు. ఏమవుతుంది? ప్రాణం తీసేస్తుంది. మూర్ఖత్వం అంటే ఎవరిది మూర్ఖత్వం? దుర్యోధనుడిది. ఎవరిది మూర్ఖత్వం? కర్ణుడిది. ఎవరిది మూర్ఖత్వం? దుశ్శాసనుడిది. తెలీదా ధర్మరాజు గారి జోలికి వెళ్ళలేం మనం, ఆయన ధర్మానుష్ఠాన తత్పరుడని? తెలీదా అర్జునుడి చేతిలో అద్భుతమైనటువంటి విలువిద్య ఉందని? తెలీదా భీమసేనుడు గదాదండాన్ని అద్భుతంగా తిప్పి యుద్ధం చేస్తాడని? మరి ఎందుకు ఎడుతున్నావు యుద్ధానికి? తెలీదా కృష్ణుడు ఆ పక్షాన ఉన్నాడని? నీకు తెలిసి ఉంటే పెద్దలు ఇంతమంది చెప్పారు సంధి చేసుకోవద్దు యుద్ధం అన్నారు. విన్నాడా? వినడం. ఆ వినకపోవడం ఉన్నదే అది ప్రమాదం. జీవితంలో అన్నిటికన్నా గొప్ప గుణం ఏది అంటే వినడానికి సిద్ధపడి ఉండాలి. ఎక్కడ మంచి మాట వినపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి మనసు సిద్ధపడి ఉండాలి. అంతేకాని మనం తప్పు చేశామని